పార్ట్ 4 స్టార్టింగ్లో లాయర్ని కలిసిన వెంటనే ఇలా మొత్తం తాకట్టు పెట్టాడు అని చెప్తుంది. అవన్నీ వెనక్కి తెచ్చుకోవాలి అని అనుకుంటే అతనికి ఏమాత్రం అనుమానం రాదు. అనుమానం వచ్చి ఇల్లు అవన్నీ అతని పేరు మీదనే నువ్వు రాసించావు, అవన్నీ అతను వేరే వాళ్ళ పేరు మీద రాసేసాడంటే మాత్రం నువ్వు అవన్నీ వెనక్కి రూపాయి కూడా తిరిగి రాదు నీకు అని చెప్తాడు. దాంతో అలానే యాక్ట్ చేస్తూ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అందుకే తేయోకి అనుమానం రాకూడదని ఇప్పుడు తేయో దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా బాధలో ఉన్నావు, నేను అనవసరంగా అనుమానించాను, మనకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది కదా, అందుకే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అని నాకు బాధ అనిపించినట్లుంది, అది చెక్ చేద్దామని ఇలా చేసినట్లున్నాను నేను అంటూ తేయోని కిస్ చేసుకొని దగ్గర తీసుకుంటుంది. అప్పుడే మిన్ దగ్గర నుండి కాల్ రావడంతో నా పేషెంట్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. నేను దాక్యుంగ్ బాగా కలిసిపోయాము, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్యూచర్లో ఇస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత ఎవిడెన్స్ సంపాదించడం కోసం తేయో కార్ కీస్ తీసుకొని ట్రంక్ ఓపెన్ చేసి ఆ రోజున్న బ్యాగ్ ఉందేమో అని వెతుకుతుంది, కానీ అది అక్కడ ఉండదు. అలా బాధలో వర్షంలో నిలబడుకున్న జీసున్ దగ్గరికి గొడుగు తీసుకొని జీహ్యుక్ వస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది చూపించరు. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే. హాస్పిటల్లో తన దగ్గర ఒక పేషెంట్ వస్తుంది. ఈవిడ ఫ్యామిలీ కూడా ఆ ఊర్లోనే బాగా పలుకుబడి ఉన్న కుటుంబం అన్నమాట. ఆవిడకి ఫీవర్, ఇన్ఫెక్షన్ అలా ఉన్నందుకు జీసున్ దగ్గరికి వస్తుంది. చూస్తే ఆమెకి ఎస్టీడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నమాట. అవి సెక్స్ ద్వారానే వస్తాయి కాబట్టి తనకు తన భర్త దగ్గర నుండే వచ్చిందని, అతనికి వేరొక అఫైర్ ఉండడం వల్ల అక్కడ నుండే అతనికి వచ్చింటుంది అని జీసున్ ఆమెకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది తెలుసుకున్న వెంటనే బయటికి కోపంగా వస్తుంది. అంతలో బయట ఈ రిచ్ మ్యాన్ ఆమె భర్త మాట్లాడుకుంటూ ఉంటారు. నేను జీసున్కి చెప్పానులే నీ గురించి చూసుకోమని, కాబట్టి నీ భార్యకి చెప్పదు నీకు అఫైర్ ఉందని అని అన్న వెంటనే అంతలో అక్కడికి వచ్చిన ఆమె అతన్ని గట్టిగా కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెప్పదని చెప్పావు కానీ నా భార్య వచ్చి నన్ను కొట్టిపోయింది అని కోపంగా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రిచ్ మ్యాన్ జీసున్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాను కదా మీకు అతని గురించి చెప్పొద్దని, ఎందుకు చెప్పారు అని అడిగితే, నేను ఒక డాక్టర్ని, నా పేషెంట్కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ తనకి తెలియజెప్పడం నా బాధ్యత అని అంటుంది. అలా చెప్పమని చెప్పినందుకు సారీ అంటూ రిచ్ మ్యాన్ జీసున్కి సారీ చెప్పుకుంటాడు. అప్పుడే మీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ మీకు ఇంట్రడ్యూస్ చేసిందా అని జీసున్ మాటల మధ్యలో చెప్తుంది. వెంటనే ఆ రిచ్ మ్యాన్, ఒకవేళ తను రిలేషన్షిప్లో సీరియస్గా ఉంటే ముందు మాకు పరిచయం చేస్తుందిలేండి అంటూ నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండడం సుల్మ్యూంగ్ గమనించి వెంటనే తేయోకి కాల్ చేసి ఇలా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పిన వెంటనే అతను అర్జెంటుగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. తేయోని చూసిన వెంటనే పలకరించి రిచ్ మ్యాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని జీసున్ అడిగితే, ఇదే దారిలో ఉండిన్నాను, నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను అంటూ మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతాడు. ఇక్కడేమో వెంటనే వాళ్ళ నాన్న మిస్ కొరియా ఇద్దరూ కలిసి డాక్యుంగ్ దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి ఎవరు, నీ రిలేషన్షిప్ గురించి మాకు వేరే వాళ్ళు చెప్పాలా అంటూ తిడుతుంటారు. నాన్న నేను పెద్ద పిల్లనయ్యాను, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అని డాక్యుంగ్ అన్న వెంటనే, నువ్వు చేసే పనులన్నీ చాలు కానీ ఇంకా వెంటనే సామాన్లని సర్దుకొని ఇంటికే షిఫ్ట్ అయిపో అని చెప్పి వాళ్ళ నాన్న సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిస్ కొరియా వెంటనే డాక్యుంగ్ దగ్గరికి వెళ్ళి, నువ్వైనా ఏంటి నాన్న చెప్పిన మాట వినకుండా నాన్నకు ఎదురు చెప్తావా అంటూ తిడుతుంది. ఇది నా పర్సనల్ లైఫ్ అమ్మా, నన్ను ఎందుకు సతాయిస్తున్నారు అని అంటుంది డాక్యుంగ్. నువ్వు ఇలా అన్నందుకే మీ నాన్నను ఒప్పించి నువ్వు సపరేట్గా ఉండడానికి ఏర్పాట్లన్నీ చేశాను, కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఉండలేను, మీ నాన్న చెప్పినట్లుగా వెంటనే ఇంటికి షిఫ్ట్ అయిపో అంటూ వెళ్ళబోతూ, అయినా నువ్వేంటి కొంచెం లావైనట్లు అనిపిస్తున్నావు, డైటింగ్ చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే రోజే ఈవినింగ్ తన కొడుకుని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అలాగే తేయో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ కూతురు నోయల్ కూడా కనపడడంతో లిఫ్ట్ ఇస్తాను అంటూ తీసుకొస్తుంది. అలా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టినప్పుడు వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఆ రోజు ఆఫీస్కి పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా అని అంటుంది వాళ్ళ అసిస్టెంట్తో. ఆమెనేమో మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని కావాలని కవర్ చేస్తుంది. సరే నీకు చెప్పాలని లేకపోతే నేను ఇంకా వెళ్తాను అంటూ జీసున్ అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తుంది.
మిన్ తన పార్ట్ టైం వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు దాక్యూంగ్ ఇంట్లో నుంచి గట్టిగా అరుపులు వినడంతో తొంగి చూస్తుంది. చూస్తే తేయో దాక్యూంగ్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. కిందికి వచ్చేసిన తేయో చాలా కోపంగా కార్ని కొట్టి అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తాడు. ఇదే విషయమే జీసున్కి చెప్తుంది. జీసున్ అందుకే వాళ్ళందరూ కలిసి భోంచేసేటప్పుడు తేయో డల్గా ఉండడం గమనించి ఎందుకలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు, ఆఫీస్లో ప్రెషర్ అంతే అని చెప్తాడు. వీళ్ళ హాస్పిటల్ డైరెక్టర్ జీసుని నెక్స్ట్ డే పిలిపించి అయినా నువ్వు ఎందుకు వాళ్ళకి అలా చెప్పావు అని అరుస్తాడు. ఎందుకంటే ముందు రోజు ఆమెకి ఎస్టీడీ వల్లనే ఆ ఫీవర్ అవన్నీ వచ్చాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. వాళ్ళ ఆయననే వీళ్ళ హాస్పిటల్కి ఒక పెద్ద స్పాన్సర్ అనమాట. అతను ఇప్పుడు ఆ స్పాన్సర్షిప్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు అని తిడతాడు. మీరేమన్నా చెప్పండి, ఒక డాక్టర్గా నేను ఏమైతే చేయాలో అదే పనే చేశాను అంటూ జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇదే విషయమే సుల్మ్యూంగ్ జీసున్తో అంటూ ఎందుకే డాక్టర్ నా బాధ్యత అంటూ పెద్ద మాటలు చెప్తావు, నువ్వు కూడా ఆమె లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు కాబట్టి నువ్వు అందుకే ఆమెకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశావని చెప్పు అని అన్న వెంటనే నా పని నేను చూసుకుంటాను, నా లైసెన్స్ గురించి నాకు తెలుసు, నువ్వు మాట్లాడకు, నువ్వు డబుల్ స్పై అన్న విషయం నాకు తెలుసు, నా మాటలు తేయోకి, తేయో మాటలు ఇక్కడ అన్నీ చెప్తున్నావు కాబట్టి నువ్వు నీ పనులు చూసుకుంటే చాలు అంటూ అక్కడ నుండి వచ్చేసేటప్పుడే ఈమె జీసున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా నిన్న ఆమె హాస్పిటల్లో ఒక సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినందుకు ఆమెకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో కనుక్కుందామని వచ్చింటుంది. ఈమె పేరు సియాక్ అన్నమాట. నేను మా ఆయన మోసం చేసినా అతనికి డివోర్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు అతన్ని మొత్తం మార్చింది నేను, ఇప్పుడు అతను ఎలా అయితే ఉన్నాడో అలా తీర్చిదిద్దింది నేను, అతను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నేను అతన్ని కోల్పోలేను, మా మధ్య ఉండేది డబ్బు మాత్రమే కాదు, డివోర్స్ ఇస్తే మహా అంటే వచ్చేది అలిమనీ మాత్రమే, కానీ మా ఇద్దరి మధ్య ఇంతవరకు మా ఇద్దరికి ఉన్న ప్రేమ, ఒకరితో ఒకరు గడిపిన సమయం ఇవన్నీ ఉన్నాయి అని అంటుంది. అలా తను చేసిన ఒక తప్పు వల్ల నేను డివోర్స్ తీసుకోను అని చెప్తుంది. అలా ఇంకా ఈవినింగ్ జీసున్ ఇంటికి వచ్చేసరికి తేయో ఎంతగానో దాక్యూంగ్ని ఫోన్ లిఫ్ట్ చేయంటూ ఎన్నిసార్లు మెసేజ్ చేసినా దాక్యూంగ్ చూసుకోదు, రిప్లై కాల్ బ్యాక్ చేయదన్నమాట. అందుకే దాక్యూంగ్ దగ్గరికి బయలుదేరుతూ ఉండగానే ఎక్కడికి వెళ్తున్నావు అంటూ జీసున్ వస్తుంది. ఏం లేదు, ఆఫీస్లో చిన్న అర్జెంట్ పని అంట, మా స్టాఫ్ దాన్ని హ్యాండిల్ చేయలేకున్నారు, అందుకే నేను వెళ్తున్నాను అంటూ చెప్పి బయలుదేరుతాడు. వెంటనే జీసున్ మిన్కి మెసేజ్ చేస్తుంది, తను దాక్యూంగ్ దగ్గరికే బయలుదేరుతున్నట్లున్నాడు, నువ్వు నా కోసం చెక్ చేయగలవా అని. వెంటనే మిన్ తన పార్ట్ టైం జాబ్ నుండి తన ఫ్రెండ్కి చెప్పి నేను బయలుదేరుతాను అంటూ వచ్చేస్తుంది. దూరం నుండి మిన్ని గమనిస్తున్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మిన్ని ఫాలో అవుతాడు. పార్కింగ్లో నుండి దాక్యూంగ్ వాళ్ళ ఫ్లాట్ క్లియర్గా కనిపించేటట్లు పార్క్ చేసి డాష్ క్యామ్ రికార్డింగ్ ఆన్ చేసి మిన్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అంటే నువ్వు ఇక్కడే ఉంటున్నావు అనమాట, ఇంత కాస్ట్లీ అపార్ట్మెంట్, ఇంత మంచి కార్ నీకెక్కడివి అని అడుగుతాడు. అలా ఎవరైనా మంచి రిచ్ పార్టీ ఉన్న ముస్లింని పట్టావా ఏంటి అని మాట్లాడుతూ ఉండగానే ఓహో నీకు ఆ డాక్టర్ హెల్ప్ చేసిందా అని అంటే లేదు, తనకి నాకు సంబంధం లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. అలా మిన్తో ఆన్సర్ చెప్పించడానికి కావాలనే పరిగెత్తుకుంటూ దాక్యూంగ్ వాళ్ళ అపార్ట్మెంట్ కాలింగ్ బెల్ కొడతాడు. పరిగెత్తుకుంటూ మిన్ వెళ్ళేసరికి అంతలో తేయో వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడేమో జీసున్ మిన్కి కాల్ చేస్తున్నా కాల్ ఆన్సర్ చేయదు. రాత్రి 1:10 అవుతుంటుంది, కానీ ఇంకా తేయో రాడు, మిన్ నుండి రిప్లై ఉండదు. ఏం చేయాలి అని తేయోకి కాల్ చేస్తుంది. ఏంటి కాల్ చేసావని తేయో అడిగితే నువ్వు కంగారుగా వెళ్ళావు కదా, అందుకే భయం వేసి కాల్ చేశాను, అంతా ఓకే కదా అంటే అంతా ఓకే, కాకపోతే కొంచెం పని ఉంది, అది చూసుకొని సార్ట్ చేసుకొని వస్తాను అని అంటుంది. అదంతా వెనక నుండి విన్న దాక్యూంగ్కి ఫుల్గా కోపం వస్తుంది. కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాక్యూంగ్ దగ్గరనే ఉన్నాడు అని అర్థమైన జీసున్కి ఫుల్గా కోపం వచ్చి పోయి ఫుల్గా తాగేస్తుంది. అలా అదే కోపంలోనే జాగింగ్ చేస్తున్న జీసున్ని జీహుక్ వచ్చేటప్పుడు గమనిస్తాడు. కార్ ఆపి వెంటనే జీసున్ దగ్గరికి వెళ్ళి ఈ టైంలో జాగింగ్ చేస్తున్నారేంటి అని అడిగితే ఏం లేదు, కొంచెం హాస్పిటల్ వర్క్లో స్ట్రెస్లో ఉన్నాను అందుకే అని అన్న వెంటనే మిమ్మల్ని ఏదైనా బాదర్ చేస్తుందా అని అడుగుతాడు. అదేం లేదే అని అన్న వెంటనే ఆ రోజు మీరేం చూశారు, మీరు చూసారన్న విషయం కూడా నేను గమనించాను అని చెప్పిన వెంటనే డివోర్స్ తీసుకోవడం మా కరెక్ట్ పనేనా అని అడుగుతుంది.
నాకు తెలీదు అని అంటాడు. ఒకవేళ తనని గనక నేను చూసి చూడనట్టు వదిలేస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇలా ఆలోచించడం కరెక్టేనా? నాకు ఒక్కసారి నా జీవితం మొత్తం ఒక క్వశ్చన్ మార్క్ లాగా తయారైనట్లు అనిపిస్తుంది. ఇంతవరకు నేను ఏం చేశాను, ఏం సాధించాను, మా పెళ్ళి విలువ ఇంతేనా అని అనిపిస్తుంది అని అంటూ ఉండగానే, మీకు ఓకే అంటే దగ్గరలో ఏదైనా బార్కి వెళ్ళి తాగుతూ మాట్లాడదాం అని అడుగుతాడు. పర్లేదు, ఇప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పి జీహ్యూక్కి థ్యాంక్ యూ చెప్పి జీసన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇలా జీహ్యూక్ ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు అని తన కారులో పెట్టిన ట్రాకర్ వల్ల ఏరిన్ తన యాప్లో గమనిస్తూ ఉంటుంది. అలా అది ఇంటికి వచ్చేసరికి జీహ్యూక్ ఇంటికి వస్తాడు. నెక్స్ట్ డే హాస్పిటల్కి మెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జీసుని కలవడానికి వచ్చి ఆ డాష్ క్యామ్ మెమరీ కార్డ్ చూపించి, అది గనక నీకు కావాలంటే నాకు $30,000 ఇవ్వాలి అని చెప్పి, దీంట్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందన్న విషయం నాకు తెలుసు అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. నాకేం అక్కర్లేదు, నువ్వే తీసుకో, నాకేం అవసరం లేదు అని అంటుంది జీసున్. పేషెంట్ని నీ పర్సనల్ పనులకు వాడుకుంటున్నావని కంప్లైంట్ చేస్తాను, తనకు నువ్వు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇచ్చేస్తే మేమిద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే ఆలోచిస్తూ కోపంగా తను తాగుతున్న కాఫీ కప్ని పగలగొట్టేస్తుంది జీసున్. అప్పుడే మీకు మీ ఆయన నుండి ఫ్లవర్ బొకే వచ్చినట్లుంది అంటూ నర్స్ ఒక ఫ్లవర్ బొకేని తీసుకొచ్చి ఇస్తుంది. అందులో మీరు ఒక అద్భుతమైన మహిళ అని, ముందు రోజు నేను సరిపోనా తేయోకి అని జీసున్ అడిగిన మాటలకి రిప్లైగా జీహ్యూక్ పంపిస్తాడు. వెంటనే జీహ్యూక్ కాల్ చేసి, నేను పంపించిన బొకే మీకు అందిందా అని అన్న వెంటనే ఎందుకు పంపించారు అని అడుగుతుంది. ఇది కూడా క్లయింట్ మేనేజ్మెంటే అనండి, అందుకే నా క్లయింట్ కోసం తన భార్యకి నేను ఈ ఫ్లవర్ బొకే పంపించాను, పంపించకూడదా అని అంటాడు. అందుకు జీసున్ థ్యాంక్ యూ చెప్పిన వెంటనే కొన్నిటికి మనసుతో ఆలోచించాలి, బ్రెయిన్తో కాదు, ఎలా ఉంటే ఫ్లో దాంతోపాటు వెళ్ళిపోవడమే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ ఈ పేషెంట్ వస్తాడనమాట జీసున్ దగ్గరికి. అలా అతను ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు, మిమ్మల్ని కూడా మీకు కావాల్సిన వ్యక్తి మోసం చేస్తున్నాడన్న విషయం నాకు తెలుసు, అందుకు కావాల్సిన ప్రూఫ్ ఇందులో ఉంది అంటూ ఇచ్చి, మీకు కూడా నాలాంటి సిమ్టమ్సే ఉన్నాయి, మీరొక్కటే ఆ బాధను భరించకండి, మీరు షేర్ చేసుకోవడానికి నేనున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దాక్యూంగ్ బిహేవియర్ని బట్టి తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఏరిన్కి అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి దాక్యూంగ్ వామిటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత, నాకు 3 అక్కలు ఉన్నారు, నేను వాళ్ళని చూసిన వెంటనే చెప్పేయగలను ఎవరు ప్రెగ్నెంట్ అన్న విషయం అని అన్న వెంటనే, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది దాక్యూంగ్. ఏం లేదు, జస్ట్ చెప్తున్నా, నువ్వు సడన్గా 1 వీక్లో మానేస్తున్నాను అని చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది అని ఏరేం అన్న వెంటనే, ఒకవేళ నేను మానేయడం మీకు నచ్చకపోతే రీఫండ్ తీసుకోండి, అంతేకాని ఇలా పిచ్చిగా మాట్లాడకండి అని అంటుంది. నువ్వు ఇంతవరకు డైరెక్టర్ లీ యొక్క చిన్న టాయ్ మాత్రమే, అందుకే నేను కూడా వదిలేశాను, కానీ ఇంతకు మించి మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అవుతుందని తెలిస్తే మాత్రం నేను ఊరుకుండాను అని అన్న వెంటనే, ఓహో చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏదో ఇంతవరకు మీరు నాతో పాటే ట్రిప్కి వచ్చి ఇప్పుడు పెద్ద లాయల్ ఫ్రెండ్ లాగా బిల్డప్ ఇస్తున్నారే అని అంటుంది దాక్యూంగ్. ఓహో అలా అంటావా, కానీ నీకెప్పుడు డౌట్ రాలేదా, జీసున్ అంత ఈజీగా వదిలేసే అమ్మాయి కాదు, ఏమో తనకు నీ గురించి తేయో గురించి ఎప్పటి నుంచో తెలిసినా ఏం మాట్లాడకుండా అలాగనే వదిలేసిందేమో, తను టేయోకి డివోర్స్ ఇవ్వకపోతే నువ్వు ఈ బాబుని ఒక్కదానివే పెంచుకోవాల్సి వస్తుంది, అప్పుడేం చేస్తావు, ఇలా నీకు ఎప్పుడూ ఆలోచన రాలేదా అంటూ నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ తేయో జీసున్కి కాల్ చేసి, ఈవినింగ్ మనం ముగ్గురం ఒక డిన్నర్కి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదంతా విన్న వాళ్ళ అసిస్టెంట్, ఎక్కడికో మంచిగా ప్లాన్ చేస్తున్నారు అని అన్న వెంటనే, ఈ రోజు ఎందుకు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, ఇన్వెస్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అంటూ ఆ ఫైల్స్ అన్ని అక్కడ పెట్టి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాక్యూంగ్ బయటికి వెళ్ళినప్పుడు మిస్ కురేకి కనిపిస్తుంది. పద షాపింగ్కి వెళ్దాము అంటూ దాక్యూంగ్ని బలవంతంగా తీసుకెళ్ళి షాపింగ్ చేస్తూ ఉండగానే, వాళ్ళ తెలిసిన వాళ్ళకి బేబీ షవర్ అవుతుంది కాబట్టి వాళ్ళ గిఫ్ట్ తీసుకోవాలి అంటూ పిల్లల షాప్లోకి వెళ్ళి అక్కడ అన్ని షాపింగ్ చేస్తూ ఉంటే తనకి బాధగా అనిపిస్తుంది. నాకు తొందరగా అమ్మమ్మ అవ్వాలని లేదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తే దాక్యూంగ్కి ఏడుపు వచ్చేస్తుంది. ఈవినింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు ఎదురుపడతారనమాట. మీరేంటి ఇక్కడ అంటే, డిన్నర్ చేయడానికి వచ్చాము కానీ టేబుల్ రిజర్వ్ చేసుకోలేదు కాబట్టి మాకు టేబుల్ దొరకలేదు, అందుకే వెళ్ళిపోతున్నాము అని చెప్తుంటే, అవునా మీరు మమ్మల్ని జాయిన్ అవ్వండి, మేము ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాము అని చెప్పిన వెంటనే
తేయోకి లీజున్కి ఇద్దరికీ నచ్చదు. కానీ ఓకే కదా నీకు అని అనడంతో వాళ్ళ ముందు కాదనలేక ఒప్పుకుంటాడు తేయో. అంతలో రిచ్మన్ కూడా రావడంతో వీళ్ళ ఆరుగురు కలిసి భోంచేస్తూ ఉంటారు. అప్పుడే కావాలని మాటల మధ్యలో మీ బాయ్ ఫ్రెండ్ నీ డేటింగ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంది జీసున్. దాంతో దాకింగ్కి ఫుల్గా కోపం వస్తుంది. అంతలో రిచ్మన్ తను చాలా సోషల్గా ఉంటుంది కాబట్టి మీరు రాంగ్గా అర్థం చేసుకున్నట్లున్నారు. ఆల్రెడీ దాకింగ్ వాళ్ళు వీళ్ళని జాయిన్ అవ్వడం లీజున్కి అస్సలు ఇష్టం లేదు. పైగా వాళ్ళమ్మ ఆమె గురించి టాపిక్ తీసేసరికి లీజున్కి కోపం వచ్చి నాకు హోంవర్క్ ఉంది నేను వెళ్తాను అంటూ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే నేను డ్రాప్ చేస్తాను అంటూ తేయో సారీ చెప్పి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నకి లీజున్ అంటే చాలా ఇష్టమేమో కదా అని మిస్ కొరియా అన్న వెంటనే ప్రాణం, ఒకరిని వదిలిపెట్టి ఒకరు అస్సలు ఉండలేరు అని అన్న వెంటనే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు కాబట్టి చాలామంది హీరోయిన్లు ట్రై చేసింటారే అని అంటుంది మిస్ కొరియా. కానీ తనకు తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని అన్న వెంటనే దాకింగ్కి నవ్వు వస్తుంది. ఒకవేళ తను తప్పు చేసినా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ప్రతి మగాడు ఏదో ఒక టైంలో తప్పు చేస్తాడు కదా అంటూ నవ్వుతుంది. దాంతో దాకింగ్కి కోపం వచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా అక్కడి నుండి వచ్చేసిన వెంటనే జీసున్కి కాల్ చేసి మీరు అసలు డాక్టర్ అయినా పేషెంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాపాడాలి అన్న మినిమం సెన్స్ లేదా మీకు అంటూ తిడుతుంటే నాకేం తెలుసు నువ్వు నీ రిలేషన్షిప్లో అంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంటే మీ అమ్మ నాన్నలకి ఇంట్రడ్యూస్ చేసావని అనుకున్నాను, సారీ అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. దాంతో కోపం వచ్చిన దాకింగ్ సిగరెట్ తాగదామని పోతుంది కానీ బేబీకి మంచిది కాదు అనడంతో ఆగిపోతుంది. అంతలో తనకి మిన్ కాల్ చేస్తుంది. ఇక్కడేమో అలా ఏడుస్తున్న దాక్యూంగ్ ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు అని ఎంతో ఆశగా వచ్చింది తేయోనేమో అని తలుపు తీస్తుంది. కానీ ఎదురుగా ఫుల్గా దెబ్బలతో ఉన్న మిన్ ఉంటుంది. అలా నేను మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా అంటూ ఇలా తను అబార్ట్ చేయించుకుంటుందని, తన బాయ్ ఫ్రెండ్ అస్సలు మంచోడు కాదు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడు, కాబట్టి నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, ఈ బేబీని ఈ లోకంలోకి తీసుకొచ్చి తన లైఫ్ కూడా నరకం చేస్తే ఏం బాగుంటుంది అంటూ బాధపడుతుంది. కానీ నువ్వు అదృష్టవంతురాలివిలే, నువ్వు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నావు, కావాలంటే నిన్ను తోడుగా హెల్ప్ చేయడానికి నీకు మీ అమ్మ నాన్నలు కూడా ఉన్నారు అని చెప్పిన వెంటనే కావాలని దాకింగ్ని ట్రిగర్ చేస్తుంది. దాంతో వెంటనే దాకింగ్ లేదు నా బాయ్ ఫ్రెండ్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది, కొడుకు కూడా ఉన్నాడు అంటూ మొత్తం చెప్పుకొని ఏడ్చేస్తుంది. అలా వీళ్ళ మాటలన్నీ కాల్లో ఉండి బ్లూటూత్ పెట్టుకుని జీసున్ వింటూ ఉంటుంది. అప్పుడే తనకు మా అఫైర్ గురించి తెలిసినా డివోర్స్ ఇవ్వకుండా అలానే కూడా ఉండగలదు, అంత మొండి మనిషి ఆమె. అలా తేయోకి ఆమంటే అస్సలు ఇష్టం లేదని, చూడ్డానికి కూడా ఏం బాగుండదని, పైగా ఇప్పుడు ముసలావిడ కూడా అయిపోయింది అని తేయో దాకింగ్తో చెప్పిన మాటలు దాకింగ్ ఇప్పుడు మిన్తో చెప్తే అవన్నీ కాల్లో ఉంటున్న జీసున్ వింటుంది. అంతలో జీహుక్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. మీరు ఏం డిసైడ్ అయ్యారు, ఒకవేళ ఫ్రీ ఉంటే కలిసి తాగుదామా అని అడుగుతాడు. అలా నెక్స్ట్ డే జీసున్ చాలా అందంగా రెడీ అయి జీహుక్ దగ్గరికి బయలుదేరుతుంది. అలా కిందికి వచ్చిన జీసున్ నేను ఎలా ఉన్నాను అని తండ్రి కొడుకులను అడిగితే ఇద్దరికిద్దరు మాకేం నచ్చట్లేదు, కొంచెం ఓవర్గా రెడీ అవుతున్నాం అనిపిస్తుంది అని అంటారు. వెంటనే నేను చాలా రోజుల తర్వాత రెడీ అయ్యాను, ఇప్పటికి కూడా మీకు నచ్చకపోతే ఏం చేయాలే అంటూ బాధగా అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా వచ్చేసిన జీసున్ జీహుక్ని కలవడానికి వెళ్తుంది. అలా వాళ్ళ మాటల్లో మీరంటే నాకు ఇష్టమన్న విషయం మీకు తెలుసా అని అంటే డౌట్ ఉండింది అని అంటుంది జీసున్. తెలిసినా కూడా వచ్చారనమాట అని అనుకుంటాడు. అలా అప్పుడే జీసున్ మగాళ్ళందరూ ఎందుకు మోసం చేస్తారు అని అనడం వెంటనే లోకంలో అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు, ఒకటి మోసం చేసి దొరికిపోయే వాళ్ళు, ఇంకొకటి మోసం చేసి దొరకకుండా ఉండేవాళ్ళు అని అంటాడు జీసుక్. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఒక హోటల్ సీట్ రూమ్ పాస్ ఇచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, తేయో మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇది కరెక్ట్ పద్ధతి రాంగ్ పద్ధతి అని నేను చెప్పాను, కానీ పెద్ద తప్పేం కాదు అంటాను అంటూ అక్కడ నుండి వచ్చేస్తాడు జీహుక్. అదే విషయమే ఆలోచించుకుంటూ జీహుక్ దగ్గరికి వెళ్తుంది జీసున్. ఇక్కడేమో ఏరిమ్ జీహుక్ కార్ని ట్రాక్ చేసి అతను ఒక హోటల్ దగ్గర ఉన్నాడన్న విషయం అర్థమయ్యి చాలా బాధపడుతుంది. జీసున్ కాన్ఫరెన్స్ పని మీద బయటికి వెళ్ళి రాత్రంతా ఇంటికి రాదు అన్న దాంతో లీజున్ వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే కాలింగ్ బెల్ కొట్టడంతో బయటకు వచ్చి చూస్తే అక్కడ దాక్యూంగ్ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంటూ బయటికి లాక్కొస్తాడు. మనమిద్దరం బ్రేకప్ చెప్పుకుందాము అంటూ అరుస్తుంటే కొంచెం కాప్గా ఆలోచించు అని అంటున్నా అవసరం లేదు, ఈ బేబీని కూడా నేను అబార్ట్ చేసేసాను, ఇప్పుడు నీకు సంతోషమే కదా అంటూ తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఇక్కడేమో అలా జీహ్యూక్ జీసున్ ఇద్దరు నైట్ని స్పెండ్ చేస్తారు. మళ్ళీ ఇంటికి రావడానికి రెడీ అవుతున్న జీసున్ ఏరిమ్కి ఈ విషయం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అన్న వెంటనే, ఓహో నన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నావా, ఈ విషయం నేను తేవోకి చెప్పాలా అని అన్న వెంటనే, చెప్పుకో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను డివోర్స్ ఇవ్వబోతున్నాను. నువ్వు ఏరిమ్కి డివోర్స్ ఇవ్వాలన్న ఉద్దేశం నీకు లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు భయపడాల్సింది. ఈ విషయం నేను ఏరిమ్కి చెప్పకూడదంటే నాకు తేయో ఆఫీస్ ఫైనాన్షియల్ స్టేటస్లు, తన మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ కావాలి, తన పర్సనల్ అకౌంట్వి కూడా అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు జీహ్యూక్ ఈ విషయం తేవోకి చెప్తాడా? ఒకవేళ తేవోకి ఈ విషయం తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.